నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 4వ రోజు వటపత్ర సాయి అలంకారంలో స్వామివారి దర్శనం. సిద్దిపేట జిల్లా వర్గం మండలం మసీదిపల్లి గ్రామంలో గౌడ సంఘం మరియు ముద్రా సంఘం మధ్య గొడవ. గౌడ కులస్తులకు చెందిన ఈత చెట్లను ధ్వంసం చేసిన ముద్రాజ్ కులస్తులు. శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల దాహార్తిని తీర్చిన సర్పంచ్. తన సొంత డబ్బులు వెచ్చించి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన చంద్రశేఖర్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి గ్రామ పంచాయతీలో గ్రామ సభ. గ్రామంలోని పలు సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందన్న సర్పంచ్ ఆదర్శ్. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం వటపత్ర సాయి అలంకార సేవ చేశారు. సాయంత్రం హంస వాహన అలంకార సేవలో తిరుమాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు శ్రీ లక్ష్మీనరసింహుడు. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉదయం వటపత్ర సాయి అలంకార సేవ చేశారు. సాయంత్రం హంస వాహన అలంకార సేవలో తిరుమాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు నారసింహుడు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకరణ, వాహన సేవలు, ప్రధాన ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలను అనంతరం పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారిని ఉదయం వటపత్ర సాయిగా విహరింపచేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరులో స్వామివారు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేశారు. ఈ రోజు రాత్రి హంస వాహన అలంకార సేవపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు నారసింహుడు. ఆనూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవపేతంగా కనురార పండుగగా నవాన్నిక బ్రహ్మోత్సవములు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా అద్భుతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజున ఉదయం మత్స్యావతారం, సాయంకాలం శేషవాహనంపై లక్ష్మీనరసింహ స్వామి వారు ఊరేగారు. ఈరోజు ఉదయం విశేషమైనటువంటి బాల ముకుందుడు వటపత్రంలో శయనించినట్టుగా మనందరికి కూడా దర్శనమిచ్చి మనందరినీ కూడా తరింపజేశారు. పదారవిందేన ముఖారవిందం పటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామినట్టుగా తన యొక్క చేతుల ద్వారా పాదాన్ని తీసుకొని స్వామివారు తన యొక్క అధరం ముందు ఉంచుకోవడమే మనందరికీ తెలిపినటువంటి అవతారం. స్వామి మనం భక్తులందరం కూడా స్వామి యొక్క పాదాలను ఆశ్రయిస్తాం. ఆ పాదాలలో భక్తులు ఇచ్చినటువంటి సమర్పించినటువంటి ఆ యొక్క నమస్కారం ఎంత మధురంగా ఉంటుందో అని చెప్పేసి స్వామివారు ఈరోజు మనకు సన్నివేశాలను చూపించడమే మనకు అద్భుతమైనటువంటి విశేషం. నా భక్తులే నాకు ప్రీతికరమైన వారు అనేటువంటి చెప్పేటువంటి అవతారమే ఈ బాలముకుందుడు. అలాగే స్వామిని వేదాలు ఆశ్రయించుంటారు. అలాంటి వేదాలను కూడా పాదాలలో ఆశ్రయించుంటాయి కాబట్టి అలాంటి పాదాలే శరణ్యం అని చెప్పేసి చెప్పడమే భగవంతుని యొక్క మనకు చెప్పినటువంటి యొక్క అవతార విశేషం. అలాంటి బాలముకుంది మనం దర్శించినట్టయితే సంతానము ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పేసి మనకు భగవంతుడు ఈ అవతారంలో మనకు చూపించారు. భక్తులందరూ కూడా ఈ యొక్క బాలముకుందుని వటపత్ర శయనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మను ధరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదురుగాక. స్వస్తి సమస్తమంగళాని భవంతు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ కందూరు ఐలయ్య, 8వ వార్డు కౌన్సిలర్ గూగులోత్ రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ నాయకులు బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ కందూరి ఐలయ్య, 8వ వార్డు కౌన్సిలర్ గూగులోతు రమేష్, 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆర్ఎండ్ఆర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జరిగిన అలజడి, బీఆర్ఎస్ మీద ప్రజలకు ఉన్న వ్యతిరేకత వల్ల నిరసనలో భాగంగా జరిగిన పరిణామంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం, కొందరు బీఆర్ఎస్ పార్టీ వారిపై కేసులు నమోదు కావడం జరిగింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ మీద రుద్దడం భావ్యం కాదని, ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు మాట్లాడారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశానుసారం క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తలుగా ఉన్నామని అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ వారు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ నరసింహారెడ్డి, 8వ వార్డు కౌన్సిలర్ గూగులోత్ రమేష్, ఎర్రవల్లి మాజీ ఎంపీటీసీ నర్సింహులు, జి స్వామి, కె స్వామి, శ్రీకాంత్, ప్రవీణ్, జిహెచ్ రమేష్, సి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ ఛానల్ ద్వారా ఒకటి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాపై అక్రమ కేసులు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించడం జరిగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ వాళ్ళు కార్నర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్ఎండ్ఆర్ కాలనీ వాళ్ళతో అక్కడ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మాకు ప్యాకేజీలు రాక మేము గుట్టకోగలం చెట్టుకోగలమైన మమ్మల్ని తీసుకొచ్చి గజ్వేల్లో వేస్తే మమ్మల్ని ఎవరైనా చనిపోతే కూడా కాలేజీ తండ్రి కూడా వైకుంఠ ధామాలు లేవు, ఏం లేవని చెప్పి వాళ్ళకి ప్యాకేజీ అందరని చెప్పి ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోపాదిక్తులయ్యారు, బాగా కోపాలకు వచ్చారు. మళ్ళా హరీష్ రావు గారు మళ్ళా ఎలక్షన్లకు ఓట్లకు ఏ ముఖం పెట్టుకొని వస్తుండు, మాకు ఓట్లేమని ఏ ముఖం పెట్టుకొని వస్తుండో, మాకు అన్యాయం చేసిందని చెప్పి అక్కడ ఉన్న ఆర్ఎండ్బి కాలనీ వాసులంతా కోపాదిక్తులై వాళ్ళ మీదకి పోవడం జరిగింది. పోయే క్రమంలో ఎవరికైనా బాధ ఉంటుంది, కడుపుకోత ఉంటుంది. ఆ స్థానంలో ఉంటే ఆ కడుపుకోత ఎట్లుంటుందని చెప్పి, ఆ బాధ ఎట్లుంటుందని చెప్పి తెలుస్తుంది. కానీ ఆ కోపాలకు వాళ్ళు పోతే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళపై దౌర్జన్యంగా అనడం ఎంతవరకు సమంజస విషయమో మరొక్కసారి వాళ్ళ హృదయపూర్వకంగా ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆర్ఎండ్ఆర్ కాలనీకి అన్యాయం చేసిర్రో వాళ్ళు కోపాలకు వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ నాయకులపై ఎందుకు వారు చేస్తుర్రు? కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కేసులు పెట్టిరని చెప్తున్నావు. ఎక్కడ పెట్టిరు అక్రమంగా కేసులు? ఎవరు పెట్టారు కాంగ్రెస్ నాయకులు మీపై? అనవసరంగా బురద జల్లడం ఎంతవరకు అది? ఇక్కడ ఉన్నటువంటి మా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి మా కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి గారు పెట్టారా నీపై? మా జిల్లా అధ్యక్షురాలు గారు ఆంక్షారెడ్డి గారు పెట్టిరా మీపై? లేక మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎండ్బి కాలనీకి సంబంధించిన కౌన్సిలర్లు నర్సన్న కావచ్చు, ఇక్కడ రమేష్ అన్న కావచ్చు, లేకపోతే నేను కందూరైలే కావచ్చు, మీపై ఎక్కడైనా కాంగ్రెస్ నాయకులు మీపై కేసులు పెట్టారా? అనవసరంగా ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను వేరే రకంగా ఆలోచింపజేస్తూ ఇటువంటి మాటలు మానుకోవాలని చెప్తున్నా. చూపి వీళ్ళు ఏమన్నా కేసులు పెడితే ఒక దగ్గర చర్చకు రా, ఎక్కడో మీ ప్లేస్ చెప్పండి, మేము కూడా వస్తాం. మేము ఎక్కడ కేసులు పెట్టాం ప్రూఫ్ తీసుకురా, మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం అంటే మీరే ఫేస్బుక్ సాక్షిగా హరీష్ రావును కూడా మీరే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫేస్బుక్లో. ఇంతకుముందు కూడా హరీష్ రావు మంచోడు కాదని చెప్పి వ్యాఖ్యలు చేయడం మీ వంతే, మళ్ళా మంచోడు మీ వంతే. అవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. కానీ ఈరోజు నీ నోరు ఎటు పడితే అటు మాట్లాడడానికి నోరుంది కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇది పద్ధతి కాదని చెప్తున్నా. ఎందుకంటే ఒక సామెత ఉంది, మొగన్ని కొట్టి మొరగపోయిందట. అన్ని చేసేదాల్లో చేసి శేషలంగ పనులన్నీ చేసి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలోని పలు సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ ఆదర్శ్ తెలిపారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. గ్రామంలోని పలు సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ ఆదర్శ్ తెలిపారు. వైకుంఠధామం నూతన నిర్మాణాలు చేపట్టాలని గ్రామ సభలో వివరించడం జరిగిందన్నారు. దానిని వెంటనే పరిష్కరిస్తామని, అలాగే గ్రామంలోని సమస్యలను కూడా పరిష్కరించే దిశగా సమస్యలకు పరిష్కారాలు చూపిస్తామన్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 13 లక్షల రూపాయల నిధులు ఉండగా అందులో 6 లక్షల నిధులు పాత సర్పంచ్ ఖాతాను క్లియర్ చేయడానికి ఉపయోగించారు. మిగతా మొత్తాన్ని గ్రామ పంచాయతీ వివిధ పనుల కోసం నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. వాటిని నీటిని వాగుగడ్డలోనే ఫిల్టర్ చేయడం జరుగుతుందని, గ్రామ పంచాయతీ షెడ్, గ్రామ పంచాయతీకి కొత్తగా టాటా వాహనం, వైకుంఠధామం నూతన నిర్మాణాలు వంటి పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శ్రవణ్, ఈవో బలరాం రెడ్డి, వార్డ్ మెంబర్ పవన్ రాజ్, పిటి మహేందర్, ఇతర పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఈ చర్యలు గ్రామ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈరోజు వెల్దుర్తిలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో ప్రజల సమస్యలు తెలుసుకొని వైకుంఠధామం సమస్య ఒకటి, స్ట్రీట్ లైట్ల సమస్య ఒకటి తీరిపోయింది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల త్రాగునీటి కోసం స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తన సొంత డబ్బులు వెచ్చించి ఆర్వో వాటర్ ప్లాంట్ను అందజేశారు. దీంతో విద్యార్థులు త్రాగునీటి సమస్య తీరింది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తాగునీటి కోసం స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ తన సొంత డబ్బులను వెచ్చించి ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులంతా తాగునీటి సమస్య తీరింది. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్స్ లేక ఇబ్బందులు పడుతుండటంతో ఈజీఎస్ నిధుల ద్వారా మూత్రశాలలను నిర్మాణం చేపట్టారు. మధ్యలోనే పనులు ఆపివేయడంతో సర్పంచ్ చొరవ తీసుకుని వాటిని పూర్తి చేసి విద్యార్థులకు వినియోగంలోకి తీసుకొచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ను మరియు ఆర్వో వాటర్ ప్లాంట్ ను స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్లతో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులు పాఠశాలకు సరిగ్గా హాజరు కావడం లేదని పాలకవర్గ సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఏ సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారని, పాఠశాల అంటే దేవాలయంతో సమానమని, పాఠశాలల అభివృద్ధికి ఎల్లప్పుడూ ముందు ఉంటారని తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తారని, కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రైమరీ స్కూల్ చంద్రపేట్ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ గారు నేను ఫ్యూ మంత్స్ బిఫోర్ నా దృష్టికి తీసుకొచ్చారు, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదని. సో దానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఒక ఆర్ఓ ప్లాన్ పెట్టించడం జరిగింది. బట్ మోర్ దాన్ దాట్ టాయిలెట్స్ లేవు అని, అంటే 2-3 years నుంచి బేసిక్లీ ఇంతకుముందు ఉన్న టాయిలెట్స్ని రెనోవేట్ చేయడం కోసం డిస్మాంటిల్ చేసేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాన్ని మధ్యలోనే వదిలేయడం జరిగింది. అండ్ ఇట్ హస్ బీన్ ఒక 2-3 years అయింది. పిల్లలు ఒక స్కూల్లో పిల్లలకి టాయిలెట్స్ లేకపోవడం, అండ్ వాళ్ళు బయటకు వెళ్ళి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళో లేకపోతే పక్కనే టాయిలెట్స్ జరగడం వల్ల చాలా ఇబ్బందికరం. ఇక్కడ ఈవెన్ గ్రామస్తులకు ఇబ్బందికరం, ప్లస్ పిల్లలకి ఇబ్బందికరం. అండ్ స్పెషల్లీ వాళ్ళ ఎమర్జెన్సీలో ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్డు పైన వెహికల్స్ రావడం, వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్స్ అట్లా అవుతాయనే అదొక టెన్షన్లో 2-3 years గడిపారు. బట్ ప్రిన్సిపల్ గారు మన దృష్టికి తీసుకురావడం వల్ల ఈ వితిన్ 2 monthsలో మనం అది కంప్లీట్ చేయించి ఈరోజు ఓపెనింగ్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ సపోర్ట్ దాంట్లో. అలాగే సార్ నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఎప్పుడు చెప్పినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ కోసం, పిల్లల కోసం ఎప్పటికైనా ముందుంటాము. ఎటువంటి అవసరమైనా ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. అండ్ ఇంకొకటి మీరు అన్నారు కరెక్ట్గా స్కూల్కి రావడం లేదని, సో దానికి యాక్షన్గా మోర్ దాన్ 3 days రాని పిల్లల్ని మాకు డెఫినెట్గా ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో మాకు చాలా ఇబ్బందులకరమైనటువంటి అంశాలు ఉండే. ఒకటి టాయిలెట్, రెండోది డ్రింకింగ్ వాటర్. మరి ఈ రెండు సర్పంచ్ గారు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు మరి సర్పంచ్ కాకముందే పాఠశాలకు వచ్చి మరి ప్రాబ్లం చాలా ఇది ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ పర్పస్ నేను
రాకుండా నేను ఆల్రెడీ సర్పంచ్ ఎలక్షన్ లోపలనే వారు డ్రింకింగ్ వాటర్ను మాకు సౌలభ్యం చేశారు. వారు ఆర్ఓ మాకు ఫిట్ చేసి మరి దాన్ని ఓపెన్ కూడా చేస్తున్నారు. పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా కావాలని ప్రతి వేరే స్కూళ్ళల్లో కూడా నేను చాలా స్కూళ్ళల్లో కూడా ఈ మధ్య డ్రింకింగ్ వాటర్ అన్ని స్కూళ్ళల్లో కూడా కంప్లీట్ అయినాయి. మన స్కూల్ కూడా అదే విధంగానే మరి వారి ఆధ్వర్యంలో వారికి చెప్పగానే వారు వెంటనే మరి సమకూర్చి పిల్లలకు డ్రింకింగ్ వాటర్ చేశారు. మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా చెప్పడం అది గతంలో మన శాంక్షన్ అయిన టాయిలెట్స్ అవి ఇన్కంప్లీట్ ఉండే సర్పంచ్ కూడా చేసేడు, అది వర్క్ చేసాడు. మరి దాన్ని బిల్స్ రాలేవని కొద్దిగా డిలే చేసాడు, చాలా డిలే చేసేది. అది రాను చిన్న పిల్లలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. మరి ఒక అదృష్టం ఏంటంటే పిల్లలు ఇంటికి స్పీడ్గా టాయిలెట్ అంటే చాలా కష్టము. స్పీడ్గా వెళ్ళేటప్పుడు కూడా మాకు ఎటువంటి అవాంతరాలు కాలేవు, అది మా అదృష్టం. మరి పేరెంట్స్ కూడా చాలా పేరెంట్ మీటింగ్లో ప్రతి పేరెంట్ మీటింగ్లో కూడా నేను ఆ టాయిలెట్స్ గురించి ఇచ్చేసాం. మరి అది కూడా మరి వీరాధ్వర్యంలోనే రాగానే మన 2 months ఉన్నాయి. మరి సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని మసిదిపల్లి గ్రామంలో గౌడ సంఘం కులస్తులకు మరియు ముద్ర సంఘం నాయకుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. గౌడ సంఘానికి సంబంధించిన వారి జీవనోపాధి అయిన ఈతా చెట్లను ధ్వంసం చేశారు ముద్రాజ్ కులస్తులు. గౌడ సంఘం కులస్తులు ఎక్సైజ్ శాఖ వారికి ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని మసిదిపల్లి గ్రామంలో గౌడ సంఘం కులస్తులకు మరియు ముద్ర సంఘం నాయకుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. గౌడ సంఘానికి సంబంధించిన వారి జీవనోపాధి అయిన ఈత చెట్లను ధ్వంసం చేసిన ముద్రాజ్ కులస్తులు గౌడ సంఘం కులస్తులు ఎక్సైజ్ శాఖ వారికి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో హరితహారం పేరు మీద వేల చెట్లతో ఈత వనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముద్రాజ్ కులస్తులు గుడి స్థలం మాది అంటూ ట్రాక్టర్ సహాయంతో ఈత చెట్లను తొలగించడం సరికాదని గౌడ కులస్తులు వాగ్వాదానికి దిగి ఇరు వర్గాలు రోడ్డుపైకి వచ్చి పోటాపోటీగా వాగ్వాదానికి దిగారు. దీంతో ఎక్సైజ్ పోలీసులు వచ్చి చెట్లను తొలగించిన వారిని వ్యక్తిని గజ్వేల్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి ఎక్సైజ్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తోగుట సిఐ లతీఫ్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు సిఐ. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శివరాం గౌడ్, గౌడ సంఘం నాయకులు జయ వెంకట స్వామి, నరేష్ గౌడ్, రవీందర్ గౌడ్ మరియు గ్రామంలోని గౌడ కులస్తులు పాల్గొన్నారు. గౌడ సంఘం తరపున మేము ఉపాధి హామీ గురించి వెళ్ళి చెట్లు పెట్టుకున్నాం. మా ఉపాధి అనేది దీని మీదనే నడుస్తుంది. అయితే ఈ ఉపాధి గురించి వెళ్ళి గుడి కడతామని మా ముద్రాజీ సంఘం ఈ చెట్లను ధ్వంసం చేసి మా ఉపాధి కూలిపోయేటట్టు చేస్తారు. దాని గురించి వెళ్ళి మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి హరితహారం కింద కూడా హరితహారం ప్రభుత్వంలో మేము ఈ చెట్లు నాటినాము. అప్పటి నుంచి మేము ఈ చెట్లను సాది పెద్దెత్తున ఇప్పటిదాకా కూడా మేము మజిల్పల్లి గౌడ సంఘం గత 50-60 ఏళ్ళ నుంచి కూడా మాకు 7 ఎకరాల 11 గుంటల భూమి మా ఆధ్వర్యంలో ఉండే. ఇక్కడ ఒక మంజీర సంప వచ్చి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల దాకా వాడుకుంది. మిగతా భూమిలో కూడా మేము చెట్లు హరితహారం కింద నాటుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇవి గీతకు వచ్చిన తర్వాత ధ్వంసం చేయడం అనేది మా ఉపాధి మీద దెబ్బ కొడుతున్నట్టు. మరి దీని మీద ప్రభుత్వమైన అధికారులైన చర్య తీసుకోవాలని మా గౌడ సంఘం నుంచి మజిల్పల్లి నుంచి కోరుకుంటున్నాం. గౌడ సంఘం గత మా పెద్దల ముత్తాతల నుంచి కూడా మేము ఈ భూమి మా వాళ్ళు పెద్దలు తీసుకున్న భూమి చెట్లు నాటుకున్నాం. గత కూడా ప్రభుత్వం ఉంటే కూడా మాది ఒక 2 ఎకరాల భూమి కూడా గవర్నమెంట్కు ఇచ్చినాం. అక్కడ వాటర్ ప్లాంట్కు ఒక 5 గుంటల 10 గుంటల భూమి కూడా మేము సబ్స్టేషన్కి ఇచ్చినాం. మళ్ళీ వచ్చి మాకు అరాచకంగా ముదరాజు సంఘం వచ్చి మేము పెద్దమ్మ గుడి కడతాం, మా జీవనోపాధి కోల్పోతుంది, వచ్చి పెద్దమ్మ గుడి కడతామని వచ్చి మా మొత్తం చెట్లన్నీ నశించి చేసి పెట్టి ధ్వంసం చేయడం జరిగింది. మాది మజిద్పల్లి గ్రామం, గౌడ సంఘం సభ్యులము. ఇక్కడ మజిద్పల్లి గ్రామంలో గౌడ సంఘం సభ్యులము గీత కార్మికులు 70 నుంచి 80 కుటుంబాలు గీత కార్మిక వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ మేము గుళ్ళ పేరు మీద జాగా చేసి హరితహారం కింద ఇక్కడ మేము మొక్కలు నాటించడం జరిగింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి ఇక్కడ వనాన్ని పెంచుకోవడానికి అన్ని విధాల సహకారాలు అందించారు. ఇవి గత 10 సంవత్సరాలుగా పెంచిన గీత చెట్లు ఇప్పుడు గీతకు వచ్చిన సమయంలో ఇక్కడ ఉన్న మా మజిద్పల్లి గ్రామంలో ఉన్న ముదిరాజ్ సంఘం వాళ్ళు మేము గుడి పేరు మీద ఇక్కడ ఎట్లయినా ఇక్కడ 1 ఎకరా భూమిని మేము స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ఇక్కడ మా చెట్లను ఒక 50-60 చెట్లను గీతకు వచ్చిన చెట్లు ఒక 20-30 చెట్లను ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల గీత వృత్తిపై ఆధారపడిన మా 40-50 మంది గీత కార్మికుల ఉపాధి మీద దెబ్బ కొట్టినట్టయింది. ఏటుగుడుక ఇక్కడ
ఉన్న సర్పంచ్ కూడా ముదిరాజ్ వ్యక్తి కావడం వల్ల వాళ్లకు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మెదక్ జిల్లా విజన్ ఎన్జిఓ డైరెక్టర్ కైలాస్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల సంక్షేమ రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మెదక్ జిల్లా విజన్ ఎన్జిఓ డైరెక్టర్ కైలాస్ అన్నారు. చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల సంక్షేమ రక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ గా నాయిని ప్రవీణ్ కుమార్, కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్లు జ్యోతి, స్వప్న, భవానీ, కమిటీ సభ్యులుగా ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా విజన్ ఎన్జిఓ డైరెక్టర్ కైలాస్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణలు మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మహిళా సంఘాలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బాల్య వివాహాల నివారణ కొరకే ప్రచార రథంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నారాయణ గౌడ్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులు, వార్డు సభ్యులు భూపాల్, రామకృష్ణ, స్వామి, లావణ్య, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ సూపర్వైజర్ అంజమ్మ, సెక్రటరీ పద్మ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు వేణుగోపాల్, మహిళా సంఘాల నాయకులు, ఆశా వర్కర్లు, ఎన్జిఓ ప్రతినిధి యాదగిరి పాల్గొన్నారు. ఇది ఇప్పటి నుంచి మొదలు ఉండాలి. దానికోసం కష్టపడాలి. దానికోసమే ఇవన్నీ బాలల సంరక్షణ కమిటీ అని, క్యాంపెయిన్ అని, కొద్దిసేపు మా రథం కూడా వస్తుంది. మేమన్నీ కూడా ఇదే చెప్తున్నాం. లాస్ట్కు చేరేది మంచి పిల్లలు ఎదగాలి, మంచి పౌరులు ఎదగాలి, పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళు మంచి పౌరులు కావాలనేది ఉద్దేశం. ఎన్ని చెప్పినా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏది చెప్పినా కానీ పిల్లల్ని కాపాడుకోవాలి. అది మీ బాధ్యత, గ్రామం బాధ్యత, తల్లుల బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. ఇవన్నీ కాపాడుకుంటే వాళ్ళు మంచి పౌరులు వెళ్తారు. లేకపోతే మీరు బడిపోతున్నారు, మేము వస్తున్నాం, అయిపోయింది. సిద్ధయ్య అద్దంకి వెళ్ళి వచ్చాడు. తెలుసా ఈ కథ మీ అందరికి? తెలుసా ఎవరికైనా? సిద్ధయ్య అద్దంకి వెళ్ళి వచ్చాడు. సిద్ధయ్యను అద్దంకి పోయినామన్నాడు వాళ్ళ సార్. సరే సార్ అని చెప్పిపోయిండు. మళ్ళీ రారాబాయ్ అక్కడికి చెప్పినాడు. బాల కార్మిక మరియు బాల వివాహాల వ్యతిరేకగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి మరియు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటిదాకా అందరూ బాల్య వివాహాలు ఎందుకు చేయాలి అంటే పిల్లల యొక్క శారీరక దృఢత్వం ఉండదు, మానసికంగా దృఢంగా ఉండరు. అదేవిధంగా చిన్న కార్యక్రమాలు గ్రామ పంచాయతీ ముందు ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యంగా మహిళలకు అవగాహన కల్పించడం కోసం మనం ఈరోజు ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకున్నాం. విషయం ఏమిటంటే గతంలో అంటే ప్రభుత్వం 2016లో 18 సంవత్సరాలు బాలికలకు 21 సంవత్సరం పురుషులకు పెళ్లిళ్ళు చేయాలనే వయసును నిర్దేశించింది. అయినప్పటికీ గ్రామాలలో అంటే ఇద్దరు కుమార్తెలు ఉన్నా సరే తొందరగా ఒకరికి పెళ్లి చేయాలనే తపన, ఆ తపన కూడా మహిళలలోనే ఎక్కువ ఉంటుంది. నా పిల్లలకు నేను తొందరగా పెళ్లి చేయాలి, మా ఆయన పరిస్థితి ఏందో, మా ఆయన తాగుతున్నాడు, నా కొడుకులు పని చేయడం లేదు, ఇదంతా విషయం ఏందో, తొందరగా ఎవరినో ఒకరు చూడాలి, పెళ్లి చేయాలి, మళ్ళీ సంబంధం వస్తుందో లేదో, ఇలాంటి ఆలోచన విధానంతో ఈరోజు మనిషికి అంటే లోకంలో సంసార జీవితాన్ని మహిళలు తప్ప ఎవరు చేయలేరు. అంటే ఇల్లు మంచిగా ఉండాలన్న మహిళలే, ఇల్లు ఖరాబ్ అవ్వాలన్న మహిళలే. కాబట్టి ఇట్లాంటి బాల్య వివాహాలు కూడా మహిళలు అనుకోనే చేస్తున్నారు. అంటే గ్రామంలో అవగాహన ఉన్నా సరే ఏం కాదులే మా వాళ్ళు ఉన్నారు ఈ రకంగా అంటే ఆ రకంగా చేసి కళ్యాణ లక్ష్మి రాదు, మరియు పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి. కావున ప్రతి ఒక్కరు మీరు అందరూ ఆలోచన చేసి ఆ రకంగా కాకుండా పిల్లలను చదివిపియాలి. ఇబ్బంది అనిపిస్తే హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్టల్స్ ఎన్నో ఉన్నాయి, అందులో వేస్తే వాళ్ళే చదువుకుంటారు. మనం ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈరోజు చాలా హాస్టల్ ఉన్నాయి. సిద్దిపేట జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ములుగు మండల క్షీరసాగరం సర్పంచ్ కొన్యాల బాలరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిద్దిపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన సర్పంచుల సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సమావేశంలో ఎన్నిక జరిగింది. సిద్దిపేట జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ములుగు మండలం క్షీరసాగరం సర్పంచ్ కొన్యాల బాలరెడ్డి, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ సర్పంచుల సంఘం కన్వీనర్ గా వెంకన్నగారి వెంకటరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు.
సర్పంచుల సమస్యల పరిష్కారానికి విధులు, నిధులు, సంరక్షణ కోసం రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సంఘం సర్పంచుల సంక్షేమానికి పనిచేస్తుందన్నారు. 1995 నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు సంఘం అనేక సమస్యల పట్ల స్పందించిందన్నారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బాలరెడ్డి జిల్లాలో సర్పంచుల సంక్షేమానికి రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. నూతనంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన బాలరెడ్డి మాట్లాడుతూ, నాపై విశ్వాసంతో అధ్యక్ష బాధ్యతలను అప్పగించిన జిల్లా సర్పంచులకు, రాష్ట్ర సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ నా సాయశక్తుల సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని సర్పంచుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో సర్పంచుల సంఘం కార్యాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు నయని యాదగిరి, గుంటుకు శ్రీనివాస్, నక్కారాములు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్లకి ఫోరం అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు దానికి వచ్చినటువంటి మన వ్యవస్థ అధ్యక్షుడు భూమయ్య యాదవ్ గారు ఈరోజు కొంజాల బాలరెడ్డిని సిద్దిపేట జిల్లాగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, సర్పంచ్లందరూ ఎన్నుకోవడం జరిగింది. అలాగే నన్ను గజ్వేల్ నియోజకవర్గంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి అందరితో కలుపుకొని కులమత భేదాలు లేకుండా అందరితో పనిచేస్తానని చెప్పి ఈరోజు మాట ఇస్తున్నాను. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో నూతనంగా ఎన్నికైనటువంటి అన్ని రాజకీయ పార్టీల సర్పంచులకు, అన్ని రాజకీయ పార్టీల మండల ఫోరం అధ్యక్షులకు హృదయపూర్వక నమస్కారం. నన్ను ఈరోజు మన రాష్ట్ర అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న గారు నన్ను ఈరోజు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాటి నుంచి బాధ్యతలు అన్నగారు చెప్పినట్టు నిర్వర్తిస్తూ ప్రతి సమస్యపై సర్పంచుల సమస్యపై పోరాటం చేస్తూ సీఎం గారి దృష్టి తీసుకుపోయి తప్పకుండా నరసన్న ఆధ్వర్యంలో తీసుకుపోయి తప్పకుండా ఆ సమస్యలపై పోరాటం చేస్తూ ఉద్యమ రూపంలోనే మంచిగా పనిచేస్తూ తప్పకుండా సమస్యలపై స్పందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సౌదాని భూమని యాదవ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని. దాదాపు 1995 నుంచి 30 సంవత్సరాల నుంచి సర్పంచ్ సమస్యలపైన ఉద్యమాలు చేపడుతున్నాం. సర్పంచ్ సమస్యలపైన నిధులు, విధులు, అధికారాలు కల్పించాలని దాదాపు పోరాటం చేయడం జరుగుతుంది. 73, 74 రాజ్యాంగ సవరణలో 29 అంశాలను దాఖలు పరచాలనే భావనతోని గత ప్రభుత్వాలతో కానీ పోరాటం చేస్తూ మేము సాధించుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 12,733 మంది సర్పంచులు నూతనంగా ఎన్నికైన దాదాపు 2 నెలలు గడుస్తున్నది. ఈ సందర్భంగా సర్పంచులందరూ చైతన్యవంతులు చేయడానికి, సర్పంచుల సమస్యల కొరకు ఏ సమస్య వచ్చినా ఒక జిల్లా అధ్యక్షులు ఉండాలనే భావనతో ఈరోజు వారిని మన కాన్వాయ్ బాలరెడ్డి గారిని, కొన్యాల బాలరెడ్డి గారిని సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా తెలంగాణ సిద్దిపేట సర్పంచుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కులాలకు అతీతంగా సర్పంచులను ఏకగ్రీవంగా వారిని అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వారు సర్పంచుల సమస్య స్పందిస్తూ ఏ సమస్య వచ్చినా ముందుకెళ్ళడానికి వారిని సర్పంచులందరూ కలిసి మాకు అధ్యక్షులు ఉండాలా. చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ ఈవో ప్రదీప్ ఆధ్వర్యంలో సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. నూతన పాలకవర్గం ఏర్పాటయ్యాక మొదటిసారి గ్రామసభను నిర్వహించారు. గ్రామసభకు హాజరైన గ్రామస్తులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నశంకరంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ ఈవో ప్రదీప్ ఆధ్వర్యంలో సర్పంచ్ చంద్రశేఖర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. నూతన పాలకవర్గం ఏర్పాటయ్యాక మొదటి గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు హాజరైన గ్రామస్తులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకుపోయారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సరిపడా నీరు ఉన్నా సరిగ్గా నీరు రావటం లేదని, నీళ్లు సరఫరా అవుతున్న సమయంలో ఉదయం విద్యుత్ సరఫరా నిలిపివేయాలని, లేదంటే నల్లాలకు బిగించిన మోటార్లను తొలగించాలని గ్రామస్తులు సర్పంచ్ చంద్రశేఖర్ కు కోరారు. గ్రామ శివారులో పరిశ్రమలు ఉన్నందున గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మందుబాబులకు అడ్డాగా మారిందని, అసాంఘిక కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయని వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. మండల కేంద్రంలో బస్టాండ్ లేక బస్సు కోసం వేచి ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్టాండ్ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామ శివారులో ఉన్న రాధా పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యం నీటితో పంటలు ఎండిపోతున్నాయని, తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, మందులు సైతం సరిగ్గా ఇవ్వటం లేదని గ్రామ సభలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న పరిశ్రమల ద్వారా వచ్చేటటువంటి నిధులను మరియు గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయ వివరాలను పంచాయతీ ఈవో ప్రదీప్ గ్రామస్తులకు చదివి వినిపించారు. 4 రోజులుగా నిర్వహించిన మహాశివరాత్రిని పురస్కరించుకుని సోమేశ్వర స్వామి దేవాలయ వార్షికోత్సవ ఉత్సవాలకు దాతల ద్వారా వచ్చిన రూపాయల వివరాలను, జాతరకు సంబంధించిన ఖర్చు వివరాలను సర్పంచ్ చంద్రశేఖర్ గ్రామస్తులకు తెలిపారు. 6 లక్షల పైన దాతలు ఇవ్వటం జరిగిందని, సుమారు 20 లక్షల వరకు ఖర్చు పెట్టడం జరిగిందని, దాతల సహకారంతో వచ్చిన డబ్బును పోను మిగతా డబ్బులు తన సొంత డబ్బులు పెట్టి ఉత్సవాలు నిర్వహించడం తెలిపారు. అనంతరం సర్పంచ్ చంద్రశేఖర్, వార్డు సభ్యులు, బీజేపీ మండల అధ్యక్షులు రాజులు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతుందని, గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, యువత గంజాయి సేవిస్తూ చెడు మార్గాన వెళ్లడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి విక్రయిస్తే ఆ ఆధారాలు చూపిస్తే వారిని గ్రామ బహిష్కరణ చేయడం జరుగుతుందన్నారు. నూతనంగా ఇల్లు నిర్మించుకునే వారు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదని, గ్రామ పంచాయతీ నాన్స్ ప్రకారమే డబ్బులు చెల్లించాలని, ఎవరైనా అదనంగా డబ్బులు అడిగి ఎవరికైనా ఇవ్వకూడదని గ్రామస్తులకు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, రాజు, ఆలూరి రవి, ఆకాష్ గౌడ్, సునీల్, శ్యామలతో పాటు లక్ష్మారెడ్డి, నవీన్, శ్రీనివాస్, గోపాల్, జాకీర్, వెంకట్ గౌడ్, నర్సాగౌడ్, శ్యామ్, శ్రీమాన్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇవాళ శంకరంపేట్ మండల కేంద్రంలో మండల హెడ్ క్వార్టర్ అయిన చిన్న శంకరంపేటలో మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందుకు దాదాపు ఒక 300 మంది గ్రామస్తులు పాల్గొనడం జరిగింది, మా పాలక వర్గంతో పాటు. ఈ గ్రామ సభలో ముఖ్యంగా వచ్చిన విషయాలు చర్చించిన విషయాలు ఏంటంటే నీటి సమస్య. అయితే గ్రామానికి సరిపడా నీళ్లు ఉన్నాయి, కానీ కొందరు మోటార్లు పెట్టడం వల్ల ఇతరులకి చాలా కష్టం కలుగుతుంది. దానికి అయితే పవర్ కట్ చేయడం కానీ, ఎలక్ట్రిసిటీ కట్ చేయడం, వాటర్ నీళ్లు వదిలినప్పుడు ఎలక్ట్రిసిటీ కట్ చేయడం కానీ, లేదా మోటార్లు పెట్టిన వాళ్ళకి జుర్మానా విధించడం కానీ నిర్ణయించడం అయింది. పవర్ కట్ కోసం మేము ఇదివరకే ఇంతకుముందు రిక్వెస్ట్ పెట్టడం, ఊరోళ్ళకు ఒక 5,000కో 10,000కి ఇవ్వాలని ఇక్కడ గట్టి కొట్లాడి పెట్టింది నేను మొదటి రోజు. ఆ రోజు కూడా ఈవో గారు ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. నేను మన ఈవో సభ ప్రతిపాదన, ఇది గ్రామ పంచాయతీకి సంబంధం లేదంటే ఒక నిమిషం ఆగలే, లేదంటే కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే బాజాప్తా గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ రికార్డులో మినిట్స్ నోట్ రాసి అన్న వేలంపాట లోలో పాల్గొంటుర్రు 20,000 వేలు కట్టించుకొని మరి వేలం నిర్వహించారు. బాజాప్తా గ్రామ పంచాయతీ ఆధ్వర్యం సంతోష్ గారి ఆధ్వర్యంలో జరిగింది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే గ్రామంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి బుకింగ్స్ గ్రామ పంచాయతీ ద్వారా జరుగుతాయని. అది జరగలేదు. 2, వేలంలో ఎవరైతే గెలుస్తారో ఆ వేలంలో గెలిచిన వాళ్ళు 15 రోజుల్లోపు మొత్తం సగం పైసలు కట్టాలి, మిగిలిన 6 నెలల లోపు మిగిలిన పైసలు కట్టాలని. జవహర్ నవోదయ విద్యాలయం బర్గల్ సిద్దిపేట జిల్లాలో రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులు నో బ్యాగ్స్ డేలో పాల్గొన్నట్లు విద్యాలయం ప్రిన్సిపల్ దాసి రాజేందర్ తెలిపారు. బ్యాగ్లెస్ డే సందర్భంగా విద్యార్థులు అందరూ రకరకాల కృత్యాల్లో ఇమిడిపోయినట్లు ఆయన తెలియజేశారు. జవహర్ నవోదయ విద్యాలయం బర్గల్ సిద్దిపేట జిల్లాలో ఈ రోజు అనగా శనివారం నాడు రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థులు నో బ్యాగ్ డేలో పాల్గొన్నట్లు విద్యా ప్రిన్సిపల్ శ్రీ దాసి రాజేందర్ తెలియజేశారు. ఈ బ్యాగ్లెస్ డే సందర్భంగా విద్యార్థులు అందరూ రకరకాల కృత్యాల్లో ఇమిడిపోయినట్టు ఆయన తెలియజేశారు. వివిధ గ్రూపులుగా విభజించబడిన ఈ విద్యార్థులు ఈ రోజు పేపర్ ఫోల్డింగ్ యాక్టివిటీ, కిచెన్ గార్డెన్ క్లీనింగ్ యాక్టివిటీ, టాక్ షాప్ పెయింటింగ్, పవర్ హౌస్ పెయింటింగ్, మ్యాథమెటిక్స్, థీమ్ వర్క్ పెయింటింగ్, పాటరీ మేకింగ్, టాయ్ మేకింగ్ మరియు కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేయడం వంటి వివిధ రకాల కార్యక్రమాల్లో సంపూర్ణంగా నిమగ్నమై ఆశించిన ఫలితాలను రాబట్టారు. నూతన విద్యా విధానం 2020 మరియు నవోదయ విద్యాలయ సమితి లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించబడుతున్న ఈ బ్యాగ్లెస్ డే విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిలో సంపూర్ణ వికాసాన్ని కలుగచేసి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వారిని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం ఉందని ప్రిన్సిపల్ ఈ సందర్భంగా తెలిపారు. ఎంతో అనుభవజ్ఞ కేంద్రీయ విద్యాలయం SUPW అధ్యాపకుడు రవికుమార్ ఆధ్వర్యంలో బాలికలందరూ పేపర్ ఫోల్డింగ్ యాక్టివిటీని చాలా చక్కగా నేర్చుకుని రకరకాల టోపీలను తయారు చేయగలిగారు. అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి విశ్రాంత అధ్యాపకుడు జట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో బాలరు మ్యాథమెటిక్స్ పార్క్ లో ఉన్న మోడల్ అన్నింటినీ పెయింటింగ్ వేసి సూత్రాలన్నింటినీ వాటిపై రాయడం జరిగింది.
11వ తరగతి విద్యార్థులు హైదరాబాద్ లో గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని సందర్శించారు. ఐఐటి క్యాంపస్ పూర్తిగా కలియ తిరిగి ప్రయోగశాలలన్నింటినీ పరిశీలించి అక్కడ జరుగుతున్న వివిధ కార్యక్రమాలను మరియు ప్రయోగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్శన విద్యాలయంలో అధ్యాపకులైన ఆంజనేయులు, శ్రీమతి సుసాన్ మేడం, శ్రీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా జవహర్ నవోదయ విద్యార్థులు రకరకాల కృత్యాల్లో పాల్గొని కొత్త ప్రాంతాలను సందర్శించి జ్ఞాన సముపార్జన చేసుకోవడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని దాసి రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ రోజు అనగా సోమవారం నాడు కూడా తిరిగి ప్రారంభించబడుతుందని ఆయన సందర్భంగా తెలియజేశారు. Right, especially near IT companies are there. You will find a lot of traffic jams, and what if somebody gets a heart attack or something? You need to transport him via road, and then there is a traffic jam. A lot of lives are lost in that sense, in terms of where you need emergency services and you are stuck in traffic or something happens, and if not traffic, then some vehicle related problems. So we kind of tried to develop this air ambulance which can lift you from one place and leave you on top of another hospital. And we have not attached the fan here itself, so it does not break the building. So in that sense. Bro. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలోను తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా సందర్శించారు. అలాగే మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ కె హైమవతి ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, గుడ్డు, బెండకాయ కూర, టమాటా పప్పు, రసం, పెరుగులను పరిశీలించారు. బెండకాయ కూర, టమాటా పప్పు సాంబారు మాదిరి నీళ్ళలా ఉందని, రసం మాత్రం పచ్చిపులుసు మాదిరి ఉండడం చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అన్ని సరుకులు, కూరగాయలు అన్ని అందిస్తుంటే పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన కూరలతో కాకుండా భోజనం ఇలా పెడతారని కేర్ టేకర్ మరియు ఉపాధ్యాయులపై మండిపడ్డారు. 500కు పైగా విద్యార్థులకు సరిపడ వండకుండా చేసిన కూరలు సైతం 237 మంది విద్యార్థులకు సరిపోకపోగా 132 మంది విద్యార్థులకు గుడ్లు ఎందుకు తక్కువగా వండారని వంట సిబ్బందిని ఆరా తీశారు. సగం మంది విద్యార్థులకు కూరలు సరిపోలేదని దగ్గరుండి టమాటా కూర వండించారు. కూరను రుచిగా చేయడానికి పలు సూచనలు చేశారు. కూర వండినా మిగిలిన విద్యార్థులకు పెట్టించారు. స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ రాసిన సరుకులకు చేసిన వంటకి అస్సలు పొంతన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ డేట్ మెనూ పాటిస్తూ రోజు విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలు అందించాలని, లైబ్రేరియన్ ప్రతి వంటకం విద్యార్థులకు అందరికీ సరిపోయేలా కడుపు నిండా తినే విధంగా రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. ఇంత అధ్వానంగా భోజనం పెడుతున్నందుకు గాను కేర్ టేకర్ మరియు ఇతర అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జోనల్ అధికారికి ఫోన్ ద్వారా ఆదేశించారు. విద్యార్థులకు భోజన వసతి, చదువు విషయంలో రాజీ పడవద్దని, ప్రభుత్వం అందజేస్తున్న ఫలాలను విద్యార్థులకు చేరవేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, విధులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. 4వ రోజు వటపత్ర సాయి అలంకారంలో స్వామివారి దర్శనం. సిద్దిపేట జిల్లా వరదం మండలం మసీదుపల్లి గ్రామంలో గౌడ సంఘం మరియు ముద్రా సంఘం మధ్య గొడవ. గౌడ కులస్తులకు చెందిన ఈత చెట్లను ధ్వంసం చేసిన ముద్రాజ్ కులస్తులు. శంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల దాహార్తిని తీర్చిన సర్పంచ్. తన సొంత డబ్బులు వెచ్చించి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసిన చంద్రశేఖర్.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి గ్రామ పంచాయతీలో గ్రామ సభ. గ్రామంలోని పలు సమస్యలపై గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగిందన్న సర్పంచ్ ఆదర్శ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.